ఓం శాంతి 15/3/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 24/3/2009 బాప్దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో ఇముడ్చుకొని కార్యంలో ఉపయోగించండి. అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. హెడ్డింగ్ ఇది. ఈరోజు నలువైపులా ఉన్న సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్న పిల్లలను చూస్తున్నారు. అంతేకాక పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారో ఆ ఫలితాన్ని చూస్తున్నారు. ఖజానాలైతే బాప్దాదా ద్వారా చాలా ప్రాప్తించాయి, అవినాశిగా ప్రాప్తించాయి. అన్నింటికంటే మొదటి అతి పెద్ద ఖజానా జ్ఞానధనం. దీని ద్వారా ముక్తి, జీవన్ముక్తి ప్రాప్తించే ఖజానాలు, వాటి ద్వారా పొందే లాభాల గురించి బాబా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. పాత దేహము, పాత ప్రపంచం నుండి ముక్తులుగా ఉండే జీవన్ముక్తి స్థితి మరియు ముక్తిధామంలోకి వెళ్ళే స్థితి పిల్లలందరికీ ప్రాప్తించింది. ఒక్క జ్ఞాన ఖజానాయే కాక 2 యోగం యొక్క ఖజానా కూడా ఉంది. దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి యోగం యొక్క ఖజానా ద్వారా. వీటితో పాటు 3వది ధారణ యొక్క ఖజానా కూడా లభించింది. దీని ద్వారా సర్వ గుణాలు ప్రాప్తిస్తాయి. అంతేకాక 4వది సేవ యొక్క ఖజానా కూడా లభించింది. దీని ద్వారా సేవ చేయడం ద్వారా ఆశీర్వాదాల ఖజానా, ఖుషి ఖజానా ప్రాప్తిస్తాయి. వీటితో పాటు వర్తమాన సంగం యుగంలో 5వది అన్నింటికంటే గొప్ప ఖజానా అమూల్యమైనటువంటి సమయం యొక్క ఖజానా. ఎందుకంటే పూర్తి కల్పమంతటిలో ఈ సంగం యుగ సమయం అమూల్యమైన ఖజానా. ఈ సంగం యుగ సమయంలోని ఒక్కొక్క సంకల్పము లేక ఒక్కొక్క గడియ చాలా అమూల్యమైనది. ఎందుకంటే సంగమ యుగంలోనే బాప్దాదా మరియు పిల్లల మధుర మిలనము జరుగుతుంది. ఇక ఏ యుగంలోనూ పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లలైన మన మిలనం జరగదు. అంతేకాక ఈ సంగమ యుగ సమయంలోనే ఒకటి బాబా మిలనము, 2వది బాప్దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యే సమయం సంగమ యుగం మాత్రమే. ఇక వేరే ఏ యుగంలోనూ జమా ఖాతా ఉండదు, జమ చేసుకునే బ్యాంకే ఉండదు. కేవలం ఒక్క సంగమ యుగంలో మాత్రమే ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలి అనుకుంటే అంతగా చేసుకోగలరు. అంతేకాక ఈ సంగమ యుగ సమయానికి ఇంకొక మహత్వము ఉంది. అదేమిటంటే ఒక్క జన్మలో అనేక జన్మల కొరకు ఖజానాలను జమ చేసుకోవచ్చు. అందువలన ఈ చిన్న యుగానికి చాలా మహత్వం ఉంది. మరియు ఖజానాలు కూడా బాప్దాదా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. తండ్రి అందరికీ ఇస్తారు, కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారం ఖజానాలను జమ చేసుకుంటారు. ఇచ్చే తండ్రి కూడా ఒక్కరే, అందరికీ ఒకే విధంగానే ఇస్తారు, ఒకే సమయంలోనే ఇస్తారు. కానీ ధారణ చేయడంలో ఏం చూశారు బాబా అంటే, తండ్రి ఏమో ఒకే విధంగా అందరికీ ఇచ్చారు, కానీ తమ తమ పురుషార్థ అనుసారంగా ఒక్కొక్కరు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఖజానాలను ధారణ చేసుకోవాలి అంటే ఒకటి తమ పురుషార్థం ప్రయత్నము ద్వారా ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు. జ్ఞానం బాగా వింటూ, మననం చేస్తూ, స్మృతిలో ఉంటూ, ధారణలోకి తీసుకొస్తూ, సేవ చేస్తూ, ఇలాగా స్వంత పురుషార్థం. 2 స్వయం సదా సంతుష్టంగా సంతృప్తిగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టంగా చేయాలి. ఈ సంతుష్టత యొక్క విశేషత ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. 3వది సేవ ద్వారా. స్పెషల్గా మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఒకటి సంతుష్టత, తర్వాత సేవ. ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్మలకు సంతోషం ప్రాప్తిస్తుంది. కనుక సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకోవచ్చు.
మీ స్వంత పురుషార్థము, సర్వులను సంతుష్టపరిచే పురుషార్థము మరియు సేవ యొక్క పురుషార్థం. ఈ 3 రకాల ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవడంలో విశేషంగా సంబంధ సంపర్కంలోకి రావటంలో 1 నిమిత్త భావము, 2 నిర్మాణ భావము, 3 నిస్వార్థ భావము, 4 ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనలను ఉంచుకునే అవసరం ఉంది. ఒకవేళ సేవలో లేక సంబంధ సంపర్కంలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతా 1, రెండవది ఆశీర్వాదాల ఖాతాను చాలా సహజంగా జమ చేసుకోగలరు. బాప్దాదా అందరి లెక్కాచారాన్ని చూశారు. అయితే ఏం చూశారు? నలువైపులా ఉన్న పిల్లలు నంబర్ వారుగా ఉన్నట్లు చూశారు. తండ్రి ఒక్కరే ఒకే సమయంలోనే ఇస్తారు, కానీ జమ చేసుకోవటంలో 3 ప్రకారాల పిల్లలను చూశారు. 1, జమ చేసుకున్న ఖజానాలను తినేస్తారు. అంటే జమ చేసుకున్నారు మరియు తినేసి సమాప్తం చేసుకుంటారు. 2, తిన్నారు, జమ చేసుకున్నారు మరియు జమ చేసుకోవటంపై అటెన్షన్ ఉంచుకున్నారు కూడా. ఖజానాలను పెంచుకునే సాధనం ఏంటి? పెంచుకోవటానికి సాధనం ఏవైతే ఖజానాలు మీకు లభించాయో వాటిని సమయానుసారం ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి అనుసారంగా కార్యంలో ఉపయోగించాలి. ఎవరైతే కార్యంలో ఉపయోగిస్తారో స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలరో వారిది జమ అవుతుంది. ఎవరైతే కార్యంలో ఉపయోగించరో వారిది జమ అవ్వదు. కనుక సమయానికి స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగిస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కార్యంలో ఉపయోగించడం ద్వారా ఆచరణలోకి తీసుకురావడం ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. కనుక అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ అన్ని ఖజానాలు జమ అయ్యాయా? సమయానికి కార్యంలో ఉపయోగిస్తున్నానా? అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉందా అని చెక్ చేసుకోండి. స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎందుకంటే అన్ని అథారిటీల కంటే అనుభవం యొక్క అథారిటీ గొప్పది అని గాయనం చేయబడింది. కనుక ప్రతి ఒక్కరూ తమ తమ ఖాతాను పెంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకొని ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకునేందుకు సమయం ఉంది. 2009లో చెప్పారు. ఇప్పుడు అవకాశం ఉంది. తర్వాత అవకాశం సమాప్తం అవుతుంది. ఇప్పుడు 2026. అప్పుడు ఖజానాలను పెంచుకోవాలి అనుకుంటారు. ఈ టైంలో ఇంకా కొద్ది రోజులు పరిస్థితులు తారుమారైనప్పుడు, కానీ పెంచుకోలేరు. బాప్దాదా చూశారు, ఖజానా లభిస్తుంది, సంతోషంగా స్వయంలో ఇముడ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఖజానా లభించినప్పుడు అనగా మురళి ద్వారానే ఖజానాలు లభిస్తాయి. కానీ 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు. 1 వినేవారు మురళి, రెండవది విని లోపల ఇముడ్చుకునేవారు. చాలామంది పిల్లలు విని చాలా సంతోషిస్తారు, కానీ వినటము మరి ఇముడ్చుకోవడం రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. ఇముడ్చుకునేవారు అనుభవీలుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇముడ్చుకునేవారు సమయానికి కార్యంలో ఉపయోగిస్తూ ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తారు. బాబా చాలా బాగా వినిపించారు, చాలా మంచి విషయాలు తెలిపించారు అని వర్ణిస్తారు, కానీ ఇముడ్చుకోకుండా సమయానికి కార్యంలో ఉపయోగించలేరు. కనుక మేము ఇముడ్చుకుంటున్నామా, ఊరికే వింటున్నామా అని మీరందరూ చెక్ చేసుకోండి. ఒకవేళ కొద్దిగానైనా తక్కువ ఉంటే, నిండుగా లేకుంటే అలజడి అవుతారు, కానీ నిండుగా ఇముడ్చుకుంటే అలజడి కలగదు. అందుకే ఈరోజు బాప్దాదా అందరి ఖజానాలను చెక్ చేశారు. 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు అని వినిపించాం కదా. ఇప్పుడు నేనెవరు అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఖజానాలను పెంచుకోవడం అనగా సమయానికి కార్యంలో ఉపయోగించడం. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఏవైతే ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలకు యజమానులుగా ఉన్నవారే వాటిని కార్యంలోకి తీసుకొస్తారు. ఖజానాలు వాటంతటవే స్వయాన్ని కార్యంలో ఉపయోగించుకోవు.
మీ అందరికీ తండ్రి సర్వ ఖజానాలను వారసత్వంగా ఇచ్చారు. కనుక తండ్రి ఇచ్చిన ఖజానాను మీ ఖజానాగా చేసుకోవడంపై ప్రతి ఒక్కరూ తమ అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఖజానాలు ఎంత నిండుగా ఉంటాయో అంతగానే సంపన్న స్థితిలో అచంచలంగా, స్థిరంగా, అచల్ అడోల్గా ఉంటారు. బాప్దాదా కోరిక ఏమిటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, తక్కువగా ఉండరాదు. ఎందుకంటే తండ్రి ద్వారా అవినాశి ఖాతా జమ చేసుకునే అవకాశం కేవలం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. అందుకే ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అని చెప్పబడింది. ఈ మహిమ ఈ సంగమ యుగానిదే. భవిష్యత్తులో అయితే ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో దాని ఫలితాన్ని ప్రాప్తి చేసుకుంటారు, కానీ ప్రాప్తి చేసుకునే సమయం కేవలం ఇప్పుడే. కనుక ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి. ఎవరి ఖాతా ఎంత నిండుగా ఉంది అనేది వారి నయనాల ద్వారా ఒకటి, రెండవది నడవడిక ద్వారా, మూడవది ముఖము ద్వారా తెలిసిపోతుంది. వీరి నడవడిక మరియు ముఖం వికసించిన గులాబీ పుష్పం వలె ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ నడవడిక మరియు ముఖము ద్వారా ఎంత హర్షితంగా, ఎంత ప్రసన్న చిత్తులుగా ఉన్నారు అని బాప్దాదా చూస్తూ ఉంటారు. నయనాల ద్వారా ఆత్మీయత, ముఖము ద్వారా చిరునవ్వు, కర్మ ద్వారా ప్రతి గుణము అందరికీ అనుభవం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. బాప్దాదాకు పిల్లలందరి పట్ల శుభభావన ఏమిటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక మంది ఆత్మలను ఖజానాలతో సంపన్నంగా చేయాలి. ఈరోజు విశ్వాత్మలందరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక శక్తి లభించాలి అని కోరుకుంటూ ఉన్నారు. అయితే ఆధ్యాత్మిక శక్తినిచ్చే దాతలు బ్రాహ్మణాత్మలైన మీరే. ఎందుకంటే ఆత్మలైన మీరే అందరికంటే పవిత్రమైన వారు, ఉన్నతమైన వారు మరియు ధనవంతులు. ఆత్మలందరికంటే ఎక్కువ పవిత్రమైన వారు కూడా మీరే. ఆత్మలైన మీకు జరిగేటటువంటి విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరగదు. ఇప్పుడు ఈ చివరి జన్మలో కూడా ఆత్మలైన మీకు జరిగే పూజ నిమిత్తంగా ఉన్న ఏ ఇతర ధర్మపితలకు కానీ మహాన్ ఆత్మలకు కానీ జరగదు. విధిపూర్వక పూజకు స్మృతి చిహ్నం తయారు చేస్తారు, కానీ విధిపూర్వక పూజ జరగడం లేదు. మీకు లభించే ఖజానా ఎలాంటిది అంటే మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. బ్రాహ్మణాత్మలైన మీ ఒక్క జన్మ యొక్క ఖజానా 21 జన్మలు గ్యారెంటీగా నడవాల్సింది. ఎందుకంటే తండ్రి ద్వారా తండ్రి యొక్క వారసత్వం లభించింది కనుక తండ్రి ఎలాగైతే అవినాశియో అలాగే తండ్రి ద్వారా లభించిన ఖజానా కూడా అవినాశిగా అయిపోతుంది. అందుకే మీరు ప్రపంచంలోనే అందరికంటే ధనవంతులు మరియు అందరికంటే పవిత్రులు. మీరందరూ స్వయాన్ని ఇటువంటి విశేష సేవాదారులము అని భావిస్తున్నారు కదా. నేటి సమయానుసారం విశ్వాత్మలకి ఏది అవసరమో మీకు తెలుసు. ఈరోజు విశ్వానికి సంతోషము, శక్తి మరియు స్నేహం యొక్క అవసరం ఉంది. ఆత్మిక స్నేహాన్ని, ప్రేమను కోరుకుంటూ ఉన్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు ఇప్పటి సమయానుసారం దాతలుగా అవ్వండి. మనస్సు ద్వారా శక్తులను ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానం ఇవ్వండి మరియు కర్మల ద్వారా గుణాల దానమును ఇవ్వండి. బ్రహ్మబాబా అంతిమంలో 3 మాటలను పిల్లలందరికీ బహుమతిగా ఇచ్చారు, గుర్తు ఉంది కదా. ఈ 3 మాటలను ఒకవేళ సేవలో ఉపయోగిస్తే చాలామంది ఆత్మలను సంతుష్టం చేయగలరు. ఆ 3 మాటలు: 1 నిరాకారి, 2 నిరహంకారి, 3 నిర్వికారి. మనస్సుకు నిరాకారి, వాక్కుకు నిరహంకారి, కర్మకు నిర్వికారి. బ్రహ్మబాబా అంతిమంలో ఈ 3 శబ్దాలు చెప్పి వెళ్ళారు. ఈ 3 మాటలను సేవలో ఉపయోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొద్దిగానైనా మానసిక ఆనందము, సుఖము ప్రాప్తించాలి. అందరూ నిరాశలో ఉన్నారు. మీరు విశ్వానికి ఆశా నక్షత్రాలు. బాప్దాదా పిల్లలందరినీ తండ్రి యొక్క ఆశా నక్షత్రాలుగా చూస్తున్నారు. మీరు కేవలం నమ్మకస్తులైన నక్షత్రాలే కాదు, కానీ ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలు కూడా అయ్యారు. బాప్దాదా వద్దకు పిల్లల స్నేహం సదా చేరుతూ ఉంటుంది. అన్నిటికంటే సహజ పురుషార్థమేది? భిన్న భిన్న పురుషార్థాలు, ప్రయత్నాలు ఉన్నాయి, కానీ
అన్నిటికంటే ఈజీ పురుషార్థం స్నేహం, ప్రేమ. స్నేహంలో శ్రమ కూడా ప్రేమ రూపంలోకి మారిపోతుంది. కనుక తండ్రికి స్నేహిగా అవ్వడము అనగా సహజ పురుషార్థం చేయటం. స్నేహంలో మీరందరూ స్వయాన్ని స్నేహిగా భావిస్తారు, కానీ అప్పుడప్పుడు కాదు. సదా స్నేహిగా ఉండాలి. సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండే స్నేహిలము అని భావిస్తున్నారా? సదా మరియు స్నేహ సాగరంలో ఇమిడి ఉండాలి. సదా మర్చిపోకూడదు. మునకలు వేసే వారిగా కాదు, ఇమిడిపోయి ఉండాలి. సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉంటాము అని భావించేవారు చేతులెత్తండి. సదా ఉంటున్నారా? సదా అనే మాటను అండర్లైన్ చేసుకోండి. సదానా? సదానా? చేతులెత్తండి. చేతులైతే బాగా ఎత్తారు. చేతులను చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఎందుకంటే ధైర్యం ఉంచుకుంటారు. ఒకవేళ కొద్దిగా తక్కువైనా కూడా చేతులెత్తాము మేము అని గుర్తుకైతే వస్తుంది కదా. ఎందుకంటే బాప్దాదాకు ఒక్కొక్క బిడ్డపై చాలా స్నేహం ఉంది. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆత్మ అనేక సార్లు స్నేహిలుగా అయ్యారు. ఇప్పుడు కూడా అయ్యారు, మరియు ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహిలుగా అవుతారు అని బాప్దాదాకు తెలుసు. మేమే ప్రతి కల్పము అధికారి ఆత్మలము అనే నశ మరియు ఖుషి ఉందా? బాప్దాద ఇటువంటి అధికారి ఆత్మలను చూసి హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సదా అలసిపోని వారిగా ఎగురుతూ వెళ్ళండి. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వచ్చినా స్వస్థితిని హెచ్చు తగ్గులు చేసుకోకండి. స్వస్థితి ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. మంచిది. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. చాలామంది వస్తున్నారు. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి వాహ్ పిల్లలు వాహ్ అనే గర్వం ఉంది. ఎలాగైతే మీరు మనస్సులోనే స్వతహాగా వాహ్ బాబా వాహ్, వాహ్ నా బాబా వాహ్ అనే పాట పాడతారో, అలాగే తండ్రి కూడా పిల్లల గురించి వాహ్ నా ప్రతి పుత్రుడు వాహ్ అనే పాట పాడుతున్నారు. ఎందుకంటే తండ్రికి కూడా కల్పం తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు. అంతేకాక మీరు ఒక్కొక్కరు విశ్వం ముందు మహాన్ ఆత్మలు. కనుక తండ్రి కూడా వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడతారు. మీరు వాహ్ వాహ్ కదా. మీరు వాహ్ వాహ్ పిల్లలే కదా. వాహ్ వాహ్ పిల్లలు చేతులెత్తండి. కనుక మేము వాహ్ వాహ్ పిల్లలమని సదా గుర్తుంచుకోండి. పురుషార్థులుగా ఉన్నా కానీ మీరు వాహ్ వాహ్ పిల్లలు. తండ్రి యొక్క వాహ్ వాహ్ పిల్లలు తండ్రి తోడుగా కలిసే వెళ్తారు. వాహ్ వాహ్ అంటే మెచ్చుకుంటూ, గొప్పగా అనుకోండి, సంతోషంతో అనుకోండి. ఇక్కడే ఉండిపోరు కదా. పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహం అనే ఒడిలో వెంట తీసుకెళ్తాను అని తండ్రి అంటారు. మరి తయారుగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా, తోడుగా వెళ్తారు. ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది. మరి ప్రతిజ్ఞను నిలబెట్టుకునే వారే కదా. ఇప్పుడు బాప్దాద ఇదే కోరుకుంటూ ఉన్నారు. మీ ఫరిస్తా రూపాన్ని ప్రత్యక్షంగా చూసుకోండి. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా డ్రెస్సు కలిగిన వారిగా అనుభవం చేయించండి. బాప్దాద ఈ డ్రిల్ గురించి వినిపించారు కదా. వస్త్రాలు మార్చుకునే అలవాటు ఉంది కదా. ఎలాగైతే శరీరం యొక్క డ్రెస్సు మార్చుకుంటారో, అలాగే ఆత్మ యొక్క ఫరిస్తా స్వరూపాన్ని పదే పదే అనుభవం చేయండి. ఫరిస్తా డ్రెస్సు ఇష్టమే కదా. ఎలాగైతే బ్రహ్మబాబా అవ్యక్త ఫరిస్తా రూపంలో వతనంలో కూర్చొని ఉన్నారో, అలా తండ్రి సమానం మీరందరూ కూడా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపాన్ని అనుభవం చేయండి. ఎందుకంటే ఫరిస్తా రూపంగా అయినప్పుడే దేవతగా అవుతారు. తండ్రి యొక్క 3 రూపాలు గుర్తు ఉంటాయి కదా. తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు. అలాగే మీ 3 రూపాలను కూడా గుర్తు చేసుకోండి. బ్రాహ్మణ్ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. ఈ 3 రూపాలు పక్కాయే కదా. అప్పుడప్పుడు బ్రాహ్మణుల డ్రెస్ వేసుకోండి, అప్పుడప్పుడు ఫరిస్తా డ్రెస్ వేసుకోండి, అప్పుడప్పుడు దేవత డ్రెస్సు వేసుకోండి. ఈ 3 రూపాల ద్వారా స్వతహాగానే త్రికాలదర్శి అనే సీటుపై కూర్చుని సాక్షిగా ఈ కార్యం చేస్తూ ఉంటారు. అందరి నుండి బాప్దాద ఇదే కోరుకుంటూ ఉన్నారు. సదా తండ్రి తోడుగా ఉండండి, ఒంటరిగా అవ్వకండి. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు తోడుగా ఉంటే తోడుగా ఎలా వెళ్తారు? స్నేహిని ఎప్పుడు మర్చిపోలేరు. పూర్తి రోజంతటిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ్, ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే దేవత. మంచిది. నలువైపులా ఉన్న సదా ఖజానాలతో సంపన్నంగా ఉండే పిల్లలందరికీ సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా సేవ చేసే సేవాదారులు. ఎందుకంటే
మేము విశ్వ పరివర్తకులుగా ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. కనుక నడుస్తూ తిరుగుతూ కూడా సేవాదారులు సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాదారులు విశ్వ పరివర్తకులకు ప్రతి ఒక్కరిని తండ్రి యొక్క ఖజానాలతో నిండుగా చేసే నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. వరదానం: మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మబంధన ముక్త భవ. ఏ సంకల్పము, మాట లేక కర్మ చేస్తారో దానిని మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యి చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థంగా లేక అనర్థంగా జరగదు. త్రికాలదర్శి అనగా సాక్షి తనపు స్థితిలో స్థితమై కర్మల గుహ్య గతిని తెలుసుకొని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తే ఎప్పుడు కూడా కర్మ బంధనంలో బంధింపబడరు. ప్రతి కర్మ చేస్తూ కర్మ బంధన ముక్తంగా కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్: ఎవరైతే హద్దు కోరికలంటే తెలియని వారిగా ఉంటారో వారే మహాన్ సంపదవంతులు. అవ్యక్త ఇషారా. నిశ్చయము అనే పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే కాపలాదారుడు వాచ్మెన్ శస్త్రధారిగా ఉండి నా శస్త్రము శత్రువును తరిమేస్తుంది, ఓడిస్తుంది అనే నిశ్చయము కలిగి ఉన్నప్పుడు అతడెంతో నిర్భయంగా నడుస్తూ ఉంటాడు. అలాగే మీ వద్ద కూడా సర్వశక్తులు అనే శస్త్రాలు సదా తోడుగా ఉన్నాయి. వాటిని కేవలం ఆహ్వానించండి, అనగా యజమానులుగా అయ్యి ఆజ్ఞాపించినట్లయితే సదా సఫలత అయ్యే ఉంది. ఓం శాంతి.